నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు భరద్వాజ గారు ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు. అనేక అంశాల మీద మాట్లాడగల సత్తా ఉన్నవాడు. ఇవాళ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నదే, కానీ మళ్ళీ కొత్తగా ప్రతిసారి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అంశం కగార్ అంశం. అదే భరద్వాజ గారి భాషలో చెప్పాలంటే జాతీయ కగారు, అంతర్జాతీయ కగారు కూడా. ఇప్పుడు అంతర్జాతీయ కగారు నడుస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా జట్టుగా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇక్కడ కగార్ దాదాపు సంవత్సరం పైననే కగార్ నడుస్తుంది. కగార్ అంతిమం ఈ నెల 31కి అంతమైపోతుంది. కగార్ అయిపోతుంది. మావోయిస్టులు లేని భారతదేశాన్ని సృష్టించబోతున్నానని అమిత్ షా ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ విషయాల మీద చర్చించడానికి భరద్వాజ గారు స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి. నమస్తే. నిన్ననే ఒక 130 మంది మావోయిస్టులు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. అంతకుముందు ఒక 4 సెంట్రల్ కమిటీ మెంబర్, ఒక ఆయన చీఫ్ అని చెప్పుకుంటారు. జనరల్ సెక్రటరీ కాలేదు కానీ దేవ్జీ దాదాపు ఆయన అయ్యేవాడని డీజీపీ ప్రకటించాడు. ఆయన ప్రకటించుకోలేదు. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ ఎవరు అవ్వాలి, ఎవరు అయ్యారు, ఏంటి అనేది ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఆయన ప్రకటించాడు. వాళ్ళు అంతకుముందు వేణుగోపాల్ వాళ్ళు అలా దాదాపు ఒక 2-3 వేల మంది ఇప్పటికే లొంగిపోయారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా 120 మంది లొంగిపోయారు. గణపతి ఒక్కడే మిగిలి ఉన్నాడు అనేది మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నిన్ననైతే పొద్దుటి నుంచి ఇవాళ మధ్యాహ్నం గణపతి లొంగిపోబోతున్నాడు. గణపతితో పాటు 130 మంది లొంగిపోతున్నారు. నేను ముందే చెప్పాను, ఒక పత్రిక గణపతి లొంగిపోతున్నాడు అని. ఇవాళ లొంగిపోతున్నాడు అని ఆల్రెడీ ప్రకటించేశారు. కానీ చివరికి గణపతి లొంగిపోడు. ఏంటి కథ ఏంది అసలు? గణపతి లొంగిపోతున్నాడని ప్రచారం వెనక ఏంటి? అసలు నిజంగానే లొంగిపోతున్నాడా? అంటే గణపతికి సంబంధించి వాళ్ళ దగ్గర మొదటి నుంచి మీడియాలో ఏ వార్తలు రావాలి, ప్రజల మెదళ్లలో ఏం నాటాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి మీడియాని డ్రైవ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వార్తలకు సంబంధించి. అంటే వేణుగోపాల్ సరెండర్ దగ్గర నుంచి చూసుకుంటే ముందే చెప్తూ వస్తోంది మీడియాని, ఇదిగో ఇది జరగబోతోంది అని వీళ్ళు చెప్తున్నారు. అది జరుగుతూ వస్తోంది. మీడియాలో ఒక వార్త వచ్చిన తర్వాత ప్రజలు నమ్మేస్తున్నారు దాన్ని. ఇది డెఫినెట్గా జరిగి తీరాలి కదా, ఎందుకంటే మీడియా చెప్పదు కదా అని జనం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ప్రభుత్వం మీడియాతో చెప్పిస్తోంది అనేది జనాలకి ఇంకింది. జనాల బుర్రలకు అర్థమైపోయింది. మీడియా టోటల్గా గవర్నమెంట్ మార్గనిర్దేశంలో నడుస్తోంది. వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎమర్జెన్సీ రోజుల్లో మీడియా మీద ఆంక్షలు ఉండేవని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీడియాని ఉక్కు పాదంతో అణిచేసిన ఇందిరాగాంధీ అని ఈ మధ్య కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గొంతు పెగల్చి మరీ గంభీరంగా అరిచి చెప్పారు. కానీ ఆ రోజున మీడియా ప్రిపేర్ చేసేది, పేపర్ రెడీ అయిన తర్వాత దాన్ని కలెక్టర్ ఆఫీస్కి పంపించేవారు. కలెక్టర్ గారు దానిలో ఏవైనా అభ్యంతరకరమైన వార్తలు ఉన్నాయి అనుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఏవైనా ఉన్నాయి అనుకుంటే మార్క్ చేసేవాడు. అవి తీసేసి ప్రింట్ చేసి బయటకు వదిలేసేవాడు. కానీ వాళ్ళు రాసినవి, వాళ్ళు చెప్పినవి వీళ్ళు రాసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చెబితే అది రాయటము, వాళ్ళు ఏది చూపించమంటే అది చూపించటంగా మీడియా మారిపోయింది. ఇది విచిత్రమైనటువంటి ఒక సందర్భం. అంటే పత్రికలో బ్యానర్ ఏది ఉండాలి, ఎడిటోరియల్ ఏది ఉండాలి అనేది పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం వారు చెప్పిన తర్వాత వారి కోసం రాయాలి, వారి ఆదేశాల మేరకు రాయాలి. ఇలాంటి పరిస్థితి ప్రతి మీడియా హౌస్కి ఉంది. అందుకనే కొన్ని వార్తలు, కొన్ని సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయట్లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ స్టాండ్ ఏంటో వాళ్ళకి తెలియక కవర్ చేయాలో వద్దు తెలియని పరిస్థితి. ఇది మనం ఈ మధ్యకాలంలో స్పష్టంగా ఖమ్మంలో చూసాం. ఖమ్మంలో భూదాన్ భూముల మీద ప్రభుత్వం దాడి చేసి అక్కడ ఇళ్ళు వేసుకున్న వాళ్ళందరినీ పీకి బయట పారేసిన సందర్భంగా ఆ వార్త ఏం ప్రధాన స్రవంతి మీడియా కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే వీళ్ళకి దాని మీద స్టాండ్ ఏమిటో అర్థం కాల. స్టాండ్ తీసుకోలేని పరిస్థితిలో మీడియా ఉంది. అంటే అక్కడ జరుగుతున్న దారుణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చూపించడానికి కూడా వీళ్ళు సమాయత్తం కాలేనటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నారు. అంటే ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటున్నటువంటి, రాజ్యాంగానికి ఒక పిల్లర్గా చెప్పుకునేటువంటి ఈ మీడియా అనేటువంటిది టోటల్గా ప్రభుత్వపు కనుసన్నల్లో కాదు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది.
ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి సినేరియో. అంటే నేషనల్ మీడియా అలా ఉంది అని చాలా కాలంగా చెప్తుండ్రు, స్థానిక మీడియా కూడా టోటల్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ మీడియా మొత్తం కూడా దొరవారి కాంపౌండ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ బీజేపీ ఎన్డీఏ కాంపౌండ్లోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా మారిపోతున్నాయి మీడియా సంస్థలు కూడా. కాబట్టి ఇప్పుడు మీడియా సంస్థల్లో ఉండేటువంటి న్యూస్ ప్రెజెంటర్లు, ఈ డిబేట్లు కండక్ట్ చేసేటువంటి అనలిస్టులు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆ పార్టీల కార్యకర్తలకి ఎంత ఆవేశం ఉంటుందో అంతే ఆవేశం వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా డిబేట్లో పాల్గొన్న వాళ్ళు మాట్లాడితే గెట్ అవుట్ అంటున్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని అరుస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం. అది ఇంతకుముందు నేషనల్ మీడియాలో ఉండేది, ఇప్పుడు తెలుగు మీడియాకు కూడా పాకింది. తెలుగు మీడియాలో ఈ మధ్య 3-4 సందర్భాల్లో చూసాం మనం. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని కూడా అరిచేస్తున్నారు. అంటే నా కనుచూపు మేరలో నువ్వు ఉండొద్దు అని శాసించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అందుకని గణపతికి సంబంధించిన వార్తలు మనకి ఈ మధ్యకాలంలో వాంటెడ్గానే ప్రమోట్ చేశారు. ఈ ప్రమోట్ చేయడంలో భాగంగా ఆయన కుమారుడు గొంతుకు సంబంధించి, అంటే ఆయన అంతా అయిపోయింది, ఇప్పుడు మీరు వచ్చేసేయండి, మనం హాయిగా జీవిద్దాం అని తండ్రికి ఒక అప్పీల్ చేసినట్టుగా. అంటే దేవ్జీ గారి తమ్ముడి కూతురు తాలూకా వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ చేశారు వాంటెడ్గానే. అంటే ఆ పాప తన అభిప్రాయం చెప్పుండొచ్చు, ఆ చెప్పిన దాన్ని పట్టుకొని దానికి చెలువలు పలువలు కల్పించి మొత్తం కుటుంబం అంతా కోరుకుంటోంది వచ్చేయమని. అంటే ఒక విచిత్రమైన నేరేటివ్ని వాంటెడ్గా బిల్డ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఏ కుటుంబం అయినా కోరుకుంటుంది అది, కానీ దాన్ని వీళ్ళు ఎగ్జాగరేట్ చేయడం, ఎగ్జాగరేట్ చేసి సెంటిమెంట్గా మార్చటం, సెంటిమెంట్గా మార్చేసి ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఎందుకు మీరు ఇంకా దాన్ని పట్టుకుని ఉంటున్నారు అని చెబుతూ ప్రాణాలు కోల్పోతారు మీరు వచ్చేయండి అని కూడా చెప్తున్నారు అన్కాన్షియస్. అంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోపల ఉంటే చంపేస్తారు, బయటకు వస్తే బతుకుతారు అని కూడా వాళ్ళు లౌక్యంగా చెప్పించేస్తున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలా గణపతి గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడినటువంటి ఎవరికో ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకా వాయిస్ అది. గణపతి కొడుకు ఏది చర్చల సందర్భంగా గణపతి ఎక్కడ అనే వార్త వచ్చింది అప్పుడు 2004లో వచ్చి వారి ఊరు వెళ్ళి వారి ఇంటిని ఫోటోలు తీసి వార్తలు ప్రచురించారు. అప్పుడు ఆ సందర్భంగా ఊరి వాళ్ళతో మాట్లాడించారు. అలాగే ఆ మధ్య కాలంలో ఆయన అనారోగ్యం బయటకు వచ్చేస్తున్నాడు అని ఒక వార్త నడిచింది. ఆ సందర్భంగా కూడా ఆ గ్రామస్తులతో మాట్లాడించారు. ఈ వాయిస్లన్నీ పీకి ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ పెడుతున్నారు. ఈ పని చేయండి అని వీళ్ళకి పురమాయించింది కేంద్ర హోంశాఖ. అందుకని నెలలా ఇచ్చేటువంటి ముడుపులలో భాగంగా ఈ డ్యూటీ విద్యుక్త ధర్మంగా భావించి వీళ్ళు నిర్వహించేశారు. ఇప్పుడు ఆ వీడియో ఆ రోజుల్లో ఆ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినటువంటి, అలాగే ఆయన్ని కాంట్రాక్ట్ చేసి ఆ వీడియోలు ఏవైనా మీ దగ్గర ఉంటే మాకు సరఫరా చేయండి అని అడిగి సరఫరా చేయించుకుని దాన్ని మిస్యూజ్ చేసినటువంటి మీడియా దెబ్బకి కంగారు పడిపోయి ఆయన గణపతి కొడుక్కి ప్రాధేయపూర్వకంగా నా వైపు నుంచి తప్పు జరిగింది, నన్ను మన్నించు బాబు అని వేడుకుంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి గోని ప్రకాశ్రావుకి వచ్చింది. అది కూడా చూసాం మనం. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎందుకు మీడియాకి అంత ఉత్సాహం ఏంటి? మేము చెప్పాం కదా ముందే ఈరోజు మధ్యాహ్నం వచ్చేస్తున్నాడని. ఆయన 15 రోజుల నుంచి అమిత్ షా దగ్గర ఉన్నాడని ఇంకోళ్ళు రాస్తారు. అమిత్ షా గారితో రోజు మాట్లాడుతున్నాడు గణపతి అని రాస్తున్నారు. అయితే ఇక్కడ నా పర్సనల్ డౌట్ ఏంటంటే, అది రహస్య పార్టీ అయినప్పటికీ కొంతమంది ట్రాక్ అవుతున్నారు, ట్రేస్ అవుతున్నారు, రకరకాల టెక్నాలజీ వాడుతున్నారు. బయటికి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపుకి వచ్చిన వాళ్ళు, తెలంగాణకు వచ్చిన వాళ్ళు, లేకపోతే మరో ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఆ లోపలికి ట్రావెల్ అయ్యే పరిస్థితి లేదు. ఆ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, ఆ ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు కూడా. పెడుతున్న సందర్భంలో దొరికిన వాళ్ళని ప్రెజరైజ్ చేస్తున్నారు. మిమ్మల్ని చంపేయమంటారా లేకపోతే సరెండర్ అవుతారా అని. సరే అని ఏదో ఒక నిర్ణయం తీసేసుకోక తప్పని పరిస్థితి, అనివార్యత క్రియేట్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఎవరున్నారు, ఆయన వీళ్ళకి అలా ట్రాక్ అవ్వట్లేదు, అక్కడ ట్రేస్ అవ్వట్లేదు.
ఎక్కడో బెల్ట్ తెగింది. అంటే ఆ రహస్య పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర సమాచారం, ఆ వ్యక్తి చనిపోతే ఇంకొకళ్ళకి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి నంబాళ్ళ కేశవరావు గారి దగ్గర గణపతికి సంబంధించిన సమాచారం ఉండి ఉండవచ్చు. ఆయన్ని చంపేశారు, హత్య చేసింది ప్రభుత్వం. హత్య చేసిన తర్వాత అది అక్కడే నిక్షిప్తం అయిపోయి ఉండొచ్చు. ఆ గ్యాప్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దగ్గర అది ట్రాక్ చేయడం కోసం ఈ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అది విపరీతంగా గణపతి నేపాల్లో ట్రాక్ అయ్యాడు. ఒకళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన, మేము ముందే చెప్పాం గణపతి సరెండర్ అవుతాడని చెప్పిన పేపర్ వాళ్ళే నేపాల్లో ఆయన ఉన్నాడు అని క్లియర్ సమాచారం ఉంది, పక్కా సమాచారం ఉంది. ఈ క్షణము మరో క్షణం అంటే మాట్లాడిస్తున్నారు. కొంతమంది మాజీలతో మాట్లాడించడం కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్ళటం చాలా తేలిక అని మాట్లాడాడు ఒక ఆయన. అంటే నేపాల్ వెళ్ళటం ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా, అంటే ఆధార్ కార్డు లేకపోతే బయట బతకటమే కష్టం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు వేణుగోపాల్ గారు. కానీ ఇవేవీ లేకుండా, పాస్పోర్ట్లు ఏవి లేకుండా ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి చరిత్ర ఉంది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది, పీపుల్స్ వార్ పార్టీకి కూడా ఉంది. ఇక్కడ నుంచి పీపుల్స్ వార్ ప్రతినిధి బృందం ఏ ఇబ్బంది లేకుండా కాలినడకన వెళ్ళారా, ఎలా వెళ్ళారు అనేది పక్కన పెడితే చైనా వెళ్ళొచ్చిన చరిత్ర ఒకటి ఉంది మనకి. ఇది ఇక్కడ అజ్ఞాతంలో ఉన్న నాయకులే. అలా ఇంకో దేశానికో ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన. వెళ్ళిపోవడం లేకపోతే ఇక్కడే కనిపించకుండా ఉండొచ్చు. ఆ ట్రాక్ ఏదో కట్ అయింది, వాడికి మిస్కమ్యూనికేషన్ కట్ అయిపోయి దాన్ని రీబిల్డ్ చేయడం కోసం ఈ అనవసరమైన ఊహాగానాలను విపరీతంగా ప్రచారం చేస్తారు. ఇప్పుడు దేశంలో రా ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, చాలా బలహీన పడ్డారా? మీడియా గూఢాచారులు మాత్రమే చాలా బలంగా తయారయ్యారా? ఎక్కడ ఉన్నారు అనేది మీడియా కనిపెట్టినప్పటికీ రా కనిపెట్టలేకపోతుంది, ఎన్ఐఏ కనిపెట్టలేకపోతుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. మీడియా గూఢాచారులు మాత్రం పర్ఫెక్ట్గా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడికి ఎలా వెళ్ళొచ్చు, దారులు కూడా చూపించగలిగే పరిస్థితులు ఉన్నారంటే మీడియా చాలా బలంగా ఉన్నట్టు లెక్క. మీడియా చాలా వెల్ ఆర్గనైజ్డ్ మాత్రమే కాదు, వీళ్ళకి నెట్వర్క్ ఉంది, అద్భుతమైన నెట్వర్క్. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వేరే గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు డెఫినెట్గా. అంటే ఆ లెవెల్లో వీళ్ళు మేము బిల్డ్ చేసుకున్నాం అనేటువంటి ఎక్స్పోజర్ ఇచ్చే ప్రయత్నం. అంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి కేంద్ర ప్రభుత్వం గారు అని చెప్పుకోవడంలో కూడా కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి, మాకు రావట్లేదు అనే దాంతో కొంతమంది ఆందోళన పడి మమ్మల్ని కొంచెం గుర్తుంచుకోండి, మమ్మల్ని గుర్తించండి. మేము ఈ లెవెల్లో మేము కూడా నెల కాదు రోజు అమ్ముడు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గంటకి గంటల లెక్కన అమ్ముడు పోవడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. మీరు మమ్మల్ని ప్రాపర్గా వినియోగించుకోండి ప్లీజ్ అని అభ్యర్థన. అంటే మేము ముందే చెప్పాము గణపతి వచ్చేస్తున్నాం. గణపతి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడని. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మావోయిస్టు పార్టీ సరెండర్ అయిపోయినటువంటి నాయకులతో ఒక మీటింగ్ జరిపాడు. ఆ మీటింగ్ మీద రకరకాల ఊహాగానాలు నడిచాయి. చాలా ఉన్నాయి ఊహాగానాలు. ఒక ఆయన అయితే వాళ్ళు కొత్త పార్టీ కోసం ప్రణాళికలు రాస్తున్నారు, నిబంధన వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు ఏమేమి అసలు లోపల ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు రేవంత్ రెడ్డిలోనో, ఈ మీడియా వెళ్ళి రేవంత్ రెడ్డిలోనో లేకపోతే మావోయిస్టులో ఉన్న లొంగిపోయిన వాళ్ళలోనో కూర్చున్నట్టు వాళ్ళు 90 లక్షలు అడిగారు, వాళ్ళు భూమి అడిగారు, వాళ్ళు ఇది అడిగారు, అది అడిగారు. 5 ఎకరాల భూమి అడిగారని ఒక కథనం. అలాగే మా మీద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళ తలల మీద ప్రకటించిన వేళ అది మొత్తం కన్సాలిడేట్ చేసి సింగిల్ విండో పద్ధతిలో మాకు వచ్చేలాగా ఏర్పాటు చేయండి అని అడిగినట్టుగా కూడా కొంతమంది రాశారు. అయితే వాస్తవానికి నాకు అనిపిస్తోంది ఏంటంటే అది వీళ్ళు అడిగి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అయితే కాదు. అది రేవంత్ రెడ్డి గారు వారు అనుకుని వారికి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళని పిలిచి మాట్లాడాడు అంతవరకే. వీళ్ళు ప్రతిపాదనలు చేసింది కూడా ఏమీ ఉండదు ఆ మీటింగ్లో. వారు చెప్పింది విన్నారు అంతే. విని మధ్యలో ఎక్కడైనా వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు తప్ప వీళ్ళు అడిగి పెట్టించుకున్న మీటింగు కాదు అది. వీళ్ళు ఏదో ప్రతిపాదనలు పెట్టడం కోసం జరిగిన మీటింగ్, అంతకంటే కాదు అది. కాబట్టి ఆ యాంగిల్ ఒక్కడు రాయలే. అసలు వీళ్ళు అడిగితే ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఎలా పెడతాడు? అసలు ఆ కామన్ సెన్స్ కదా అది.
ఆ కామన్ సెన్స్ పాయింట్ కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏది అనుకుంటే అది రాయేశారు. బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ మీడియా మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఎవరితోనూ ఏ మాట చెప్పకుండా వెళ్ళాలి. కానీ మీడియాని మేము ఎలా చేస్తాం, మీడియాని అడగమని కూడా మేమే చెప్తాం. కానీ మీరు ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వకూడదు అని ఒక కాషన్ ఇచ్చారు వాళ్ళకి. అది కనిపించింది స్పష్టంగా వీడియోల్లో. వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేంటి మనకేమో అలా చెప్పారు, ఇక్కడేమో ఇలా జరుగుతోంది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా రియాక్ట్ అయితే వారు ఎలా రియాక్ట్ అవుతారు, ఇలాంటి రకరకాల గందరగోళం అంతా వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో మావోయిస్టులను అంతం చేయాలని అదాని అంబానీల కోసం కావచ్చు, వేదాంత కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే అంతం చేసి తీరాలని అమిత్ షా అనుకుంటున్నాడు. దానిలో భాగంగా అన్ని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కానీ అంతం చేయాలని మీడియాకు కూడా ఎందుకు కోరిక కలుగుతోంది అనేది మీడియా మాత్రమే కాదండి, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం, ఇంకొంచెం ముందే తీసుకుంటే బాగుండేది, ఇది ఎప్పుడో తీసుకుంటే బాగుండేది. అంటే దాదాపుగా ఈ దేశంలో విప్లవ పోరాటం అని కూడా కాదు అసలు, ఇప్పుడు సాయుధమా నిరాయుధమా అన్నది కాదు, అసలు పోరాటాలే లేకుండా చేస్తున్నటువంటి ఒక దారుణమైన పరిస్థితిని ఎవరు, వీళ్ళు ఎప్పుడో తీసుకుంటే బాగుండేదని ఎవరు అనుకుంటున్నారు. బహిరంగంగా మాట్లాడేస్తున్నారు చాలామంది నాయకులు, చాలామంది ప్రగతిశీల శక్తులము అనుకుంటున్న వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నటువంటి పరిస్థితి. ఏదో మేరకు లెఫ్ట్ పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మీరు అజ్ఞాతంగా ఉండలేరు కాబట్టి బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేటప్పుడు ఆయుధాలు కుదరదు కాబట్టి మీరు ఆయుధాలు అప్పచెప్పేయండి, అందుకని బహిరంగం కండి. బహిరంగం అయ్యి ఏం చేయాలి, బహిరంగం అయ్యి మేము ఎలా ఉన్నామో మీరు అలాగే ఉండండి అని చెప్పడం. అంటే మేము ఏదో పనులు చేసుకుంటున్నాం, మధ్య మధ్యలో ప్రభుత్వ దుర్మార్గాలని ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఖండిస్తున్నాం, అదే మీరు చేయండి. అదే మీరు కూడా వచ్చి ఏదో ఒక వృత్తుల్లో స్థిరపడిపోయి మీ జీవితాల్లో మీరు స్థిరపడిపోయి మీ గ్రామాలకు మీరు వెళ్ళిపోండి. వీలైతే సర్పంచ్ గానో కౌన్సిలర్ గానో ఉండండి, లేదంటే ఏదో పార్టీలో చేరి ఒక ఎమ్మెల్యే ఉండండి. అలా ఉండటం కూడా తప్పేం కాదు. అలా ఉంటూ మీరు పౌర జీవితంలో ఉంటూ కొన్ని మాటలు చెప్పండి. మాటలు చెప్పడం వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పోరాటం అనేటువంటి పదం ఉండకూడదు, ఆచరణలో ఉండకూడదు, ఆచరణ ఉండరాదు. ఆచరణ లేని మాటలు మీరు ఎన్నైనా చెప్పవచ్చు. ఆ చెప్పడానికి మీకు వెసులుబాటు కల్పించుకోండి, మీకు మీరు వెసులుబాటు కల్పించుకోండి అనే పద్ధతిలో ఇప్పుడు ఇదే ఆచారం జరుగుతోంది ఎక్కడైనా. ఇది సాంప్రదాయం. లొంగుబాటుని వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. వాళ్ళు ద్రోహులు, వాళ్ళ మీద ట్రాల్ జరుగుతుంది. వాళ్ళు హంతక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అని మాట్లాడుతున్నారు. హంతక ప్రవృత్తి అంటే వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళని చచ్చిపోమని చెప్తున్నారు లోపల ఉండి. వీళ్ళు బయట ఉంటారు, వాళ్ళ బయటకు వస్తే వీళ్ళకి కడుపు మంట, వాళ్ళు అక్కడే చచ్చిపోవాలి. ఆ మాట వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఉద్యమం చేస్తామని వెళ్ళారు, మిమ్మల్ని ఎవరు బతిమాలలేదు. ఇంటికి వచ్చి మీ ఆచరణ, మీకున్నటువంటి సైద్ధాంతిక నేపథ్యము, మీరు డిజైన్ చేసుకున్నటువంటి జీవితంలోకి మీరు వెళ్ళారు. మీరు అనుకున్న జీవితం, మీరు కోరుకున్న జీవితంలోకి మీరు వెళ్ళారు, ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అది మీ ప్రిపేర్డ్నెస్. అక్కడ వరకు బాగానే నడిచింది. మీకు అది ఇబ్బంది అనిపించినప్పుడు పర్సనల్గా మీ ప్రిపేర్డ్నెస్ తగ్గినప్పుడు నా ప్రిపేర్డ్నెస్ పరిధి మేరకు నేను బయటకు వచ్చేస్తున్నాను చెప్పడం తప్పేం కాదు. కానీ ఇది ట్రెడిషను, ఇప్పుడు పనిచేసే పోరాడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పడం దుర్మార్గం. పోరాడే పరిస్థితి లేదు అని చెప్పడం అనేది బయట వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకో దుర్మార్గం. అంటే నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర ప్రజలని, అంటే లా అండ్ ఆర్డర్ సెక్యూర్ చేయడం కోసం ఆయుధాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి, ప్రజలు ఎవరు ఆయుధాలు పట్టుకోకూడదు. అంటే ప్రభుత్వము, పోలీసులు ఆయుధాలు పట్టుకుని వాళ్ళు దాడులు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు భూదాన్ భూముల్లో ఆ ఇల్లు ఖాళీ చేయించడానికో లేకపోతే సున్నం చెరువులో కట్టుకునేటువంటి పేదలను ఆ ఇళ్లలోంచి వెకేట్ చేయించడానికి పోలీసులను ఉపయోగిస్తారు. వాళ్ళు వెళ్ళి తన్ని బయటకు లాగుతారు. వాళ్ళని ఈ తన్నటం అనేది, లాఠీ చార్జ్ చేయటం, కొట్టి బయటకు లాగటం అనే దగ్గర ఎందుకు ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు? మీరు అహింసాయుతంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధి కదా, పైగా గాంధీ గారికి
ఒక భారీ విగ్రహం ఇక్కడ నిర్మిస్తూ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లను కూడా ఖాళీ చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ అయిపోయినాయి ఆల్రెడీ. వెళ్ళకపోతే ఏ క్షణమైనా హైడ్రా వెళ్ళి వాళ్ళ ఇళ్లలోంచి బలవంతంగా బాధి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇంత వైలెంట్గా గాంధీ గారికి పూర్తి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారో ఒక వివరణ ఇవ్వాలి కదా ఆయన. ఆ వివరణ ఇవ్వకుండా ఇవన్నీ చేయాలంటే, అంటే ప్రజలని కంట్రోల్ చేయాలంటే, లా అండ్ ఆర్డర్ కాదు కంట్రోల్, ప్రజలని కంట్రోల్, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆయుధాలు ఉండాలి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. చెప్పి ప్రజల దగ్గర ఆయుధాలు ఉండకూడదు, అంటే ప్రతిఘటన అనేది ఉండరాదు, అది సాయుధ ప్రతిఘటన అయ్యి అంతకంటే ఉండరాదు. కాబట్టి ప్రజలు లోబడి ఉండాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించటం అంటే రాజద్రోహము, వాళ్ళ తలలు నరికి కోట గుమ్మానికి వేలాడ తీయబడు. ప్రభుత్వ నిర్ణయం అంటే ఇప్పుడు ల్యాండ్ ఆక్రమించుకున్నది గవర్నమెంట్, ల్యాండ్ నుంచి పేదలు పంపించేశారు. ఆ ల్యాండ్ని ఏదో కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడమే కదా. అంతే. ప్రభుత్వ నిర్ణయం అంటే దండకారణ్యం ఉన్న భూములను అదానికో వేదాంతకో ఇవ్వడమే కదా. వేదాంత లాంటి అదాని, వేదాంత, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర ఆయుధాలు, వాళ్ళని కాపాడడం కోసం వీళ్ళ ఆయుధాలు ఉన్నాయి. కానీ ఏం అనకుండా నోరు మూసుకొని కూర్చోవాలి ప్రజలు. ఎందుకు వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏం కట్ట కూడా ఉండదు, కర్ర కూడా ఉండదు, ఉండరాదు అని మాట్లాడాడు అధికారికంగా. అయితే నాకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన గుర్తొచ్చింది. ఆయన ఆయుధాలు పట్టుకుని పరీక్షిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. ఇంకో విషయం తెలుసా, మీరు మాట్లాడండి కానీ ఈయన ముఖ్యమంత్రి కాకముందే, ఈయన ఏ పదవి లేకముందే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను వెంటబడ్డ సంఘటన మీకు కూడా గుర్తుంటుంది, జర్నలిస్టులు అందరికీ గుర్తుంటుంది. తుపాకీ ఆయన చేతిలో ఉన్నది అప్పుడు, చిన్న తుపాకీ కాదు, పెద్ద తుపాకీ. ఆ రోజే ఆయన చేతిలో తుపాకీ ఉన్నది. ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి కోరుకోదలుచుకున్న వివరణ ఏంటంటే, బాబ్లీ ప్రాజెక్టు మీదకి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ హయాంలో ఇక్కడ నుంచి నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళారు. కవరేజ్ని, అంటే అక్కడికి ఎవరిని పంపాలి, ఏ రిపోర్టర్ వెళ్ళాలి అనేది చూడటం కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరెవరు వాళ్ళ వాహనాల్లో ఎలా పెడుతున్నారు అనేది చూసే ఒక భాగ్యం దక్కింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తను ఎక్కే కారులోకి ఒక రైఫిల్ ఇలా విసిరి సీట్లోకి, మేమందరం చూస్తున్నామని తెలుసు, ఆయన వాంటెడ్గా చేసిన ప్రదర్శన అది, కెమెరాల్లో కూడా వచ్చింది అది. అలా రైఫిల్ విసిరి ఆ తర్వాత తను కూర్చున్నాడు. తను మామూలుగా గోప్యంగా పట్టుకుని కూర్చోవచ్చు, కానీ ప్రదర్శించాలి అనేటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. ఆ కోరికతో ఆ ప్రదర్శన చేసి అప్పుడు ఆ కారులో కూర్చున్నాడు ఆయన. మరి అదెందుకు ప్రదర్శించారు? ఈ జ్ఞానం అప్పుడు లేదా మీకు? ఇప్పుడు ఏమైనా మారారా? కాబట్టి దీనికి మాత్రమే కాదు, మీరు ప్రజల్ని ఆయుధం పట్టుకోవద్దు అని చెప్పినప్పుడు మీ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి, లేదు అసలు టోటల్గా శాసనసభ్యులుగా ఉన్న ప్రతి పార్టీకి చెందిన, ఏ పార్టీకి చెందిన శాసనసభ్యుడికైనా చాలా స్పష్టంగా గన్మ్యాన్లు ఉంటారు. గన్మ్యాన్లతో పాటు వాళ్ళకి పర్సనల్ లైసెన్స్డ్ వెపన్ మాత్రమే కాదు, లైసెన్స్ లేని వెపన్లు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకు ఎమ్మెల్యేలు అందరూ సాయుధంగా ఉన్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎమ్మెల్యేలు సాయుధంగా ఉండాలని ఏమన్నా చట్టం ఉందా? దానికి వివరణ ఇవ్వాలి కదా. ప్రజల్ని నిరాయుధుల్ని చేసి, ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసి, మీరు ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చేటువంటి స్కీములు అమలు చేస్తూ, వాళ్ళు తిరగబడకుండా, తిరుగుబాట్లు అనేవి రద్దు చేసి, వాళ్ళు సాయుధంగా తిరగబడకుండా చేసి, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉండడమే తప్పని చెప్పి, మేము మిమ్మల్ని మీరు కనుక ఎదురు తిరిగితే మేము చంపేస్తాం అని చెప్పేస్తే ఏం చేయాలి వాళ్ళు? అంటే ప్రజల ప్రతిఘటనని నియంత్రించే ప్రయత్నం చేయటంగా ఆయన ప్రకటన నడిచింది. అంటే వీళ్ళు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా? లేదు. అక్కడ అమిత్ షా, మోడీ వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు వినడం, ట్రంప్ ఏది చెప్తే అది మోడీ వినడం. అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాది మొత్తం ప్రపంచం మీద నడుస్తుంది, మోడీది మొత్తం రాష్ట్రాల మీద నడుస్తుంది. అంటే ఎవ్వరు స్వతంత్రంగా లేరు ఇక్కడ, అంత బానిసలే. ఏకధ్రువ ప్రపంచం అని, అంటే సోవియట్ కుప్పకూలిన తర్వాత ప్రపంచం మీదకి వచ్చినటువంటి ఒక నెరేటివ్ ఏకధ్రువ ప్రపంచంగా మారింది అని.
ఈ ఏకధ్రువ ప్రపంచం అనే నమ్మకం సడలింది. ఆ సడలిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ట్రంప్ గారు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నాడు. వెనిజులాలో జరిగినటువంటి దాడి, అక్కడి నుంచి జరిపినటువంటి అరెస్టు మనం చూసాం. అరెస్టా? కిడ్నాప్ అని మనం అంటున్నాం, వారు అరెస్ట్ అని చెప్తున్నారు. అంటే అసలు ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని విజయవాడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బాస్కు తెలియకుండా చేయటానికి అవకాశం లేదు. కానీ అమెరికా నుంచి నేరుగా ఏ దేశంలో ఉన్న ఎవరినైనా సరే అరెస్టు చేసి పట్టుకెళ్ళిపోయేటువంటి అధికారం మాకు ఉంది. ప్రపంచం మీద ట్రేడ్ ఒప్పందాలు చేసుకుని మా సరుకు ఎక్కడైనా అమ్ముకోవడం కాదు, మేము ఎవరినైనా కంట్రోల్లోకి తీసుకొని నియంత్రించగలము ఆ అధికారాలు మాకున్నాయని ప్రకటించాడు ఆయన. ఒక రకంగా వెనిజులా మీద దాడి జరగటం, ఇప్పుడు చంపేయటం అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సద్దాం హుస్సేన్ మీద ఆ రోజున జరిగిన దాడి, ఈ రోజున ఖొమైనీని చంపడానికి వాళ్ళు చూపించిన కారణం యురేనియం గురించి మాట్లాడారు. యురేనియం నిల్వలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి అక్కడ అనేది ఒక ఆరోపణ మాత్రమే. ఆ ఆరోపణలు ఆయన నియంత అనేది కూడా కలిపారు. ఎవరు? ఖొమైనీ స్వయం ప్రకటిత నియంత అని ప్రకటించి ఆయన అక్కడ మహిళలకి హక్కులు లేకుండా చేస్తున్నాడు. ఇవన్నీ బయట డెమోక్రాట్స్ లాంటి వాళ్ళతో మాట్లాడించి మహిళలకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వీళ్ళకి స్వేచ్ఛ లేదు అని దాన్ని ఏదో సెటరైట్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక అంటే రక్షణ కోసం, ఇంతమంది రక్షణ కోసం అమెరికా బాధ్యత తీసుకుని ఖొమైనీని చంపేసింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక పెద్ద మేధావి వర్గాన్ని ప్రపంచవ్యాప్తంగా తయారు చేసి సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా కథనాలు వండి వారు చేస్తున్నారు. సరే, మీరు మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇందాక మీరు అన్నట్టు టెక్నాలజీ పెరిగిపోయింది, ఇక సాయుధ పోరాటాలు సాగవు అని బయట లెఫ్ట్ అనుకున్న వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీడియా ప్రచారం చేస్తుంది, అందరూ ప్రచారం చేస్తున్నారని మీరే అన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఇక విప్లవం బంద్ చేయాలి, విప్లవం రావద్దు. భారతదేశంలో సమసమాజం అనేది ఏ పార్టీ అయినా, అది లెఫ్ట్ పార్టీలు కూడా చెప్పుకుంటున్నాయి సమసమాజం. ఈ సమసమాజం అనేది రాకూడదు, పెట్టుబడిదారి దేశాలు మాత్రమే ఉండాలి అనే నిర్ణయం లెఫ్ట్ పార్టీలు కూడా తీసుకున్నట్టేనా? ఇక పెట్టుబడిదారి తత్వాన్ని మీరు కూడా అలవరుచుకుని అలా బిహేవ్ చేయండి. చైనా అని చెప్తున్నారు ఓపెన్ గా. చైనా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. మీరు దీనిలో కలవండి, ప్రధాన స్రవంతిలో కలవండి. అంటే ఈ అభివృద్ధి మోడల్లోకి మీరు కూడా ఎమర్జ్ అయిపోండి అని చెప్తున్నారు. అంటే నేననేది ఇక ఈ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇక విప్లవం రాదు అనేది డిసైడ్ చేసేయొచ్చా? నిరసనలు వద్దు, ఇక్కడ సాయుధ పోరాటం అని మాట్లాడుతున్నారు, విప్లవం అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ పేర్లకు సంబంధించిన విప్లవం సాయుధ పోరాటం. విప్లవం అనేది ఒక్క సాయుధ పోరాటమే కాదు కదా, అనేక రూపాలు. నిరసన అనేది ఉండకూడదు, లొంగుబాటు కాదు, ఇక్కడ బానిసత్వము. మీరు బానిసలుగా బతకాలి. ఈ ప్రపంచంలో బానిసలు మాత్రమే ఉంటారు, బాసులు ఉంటారు. బానిసత్వాన్ని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళకి ఏ రకమైనటువంటి నిరసన తెలియజేసే హక్కు ఉండదు. అంటే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ రద్దవుతుంది, వాళ్ళకి ఆస్తి హక్కు రద్దవుతుంది. ఇప్పుడు చాలామంది కమ్యూనిస్టుల మీద వేస్తున్న నింద ఏంటంటే, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో చెలరేగిపోయి మాట్లాడుతున్న మాట, వీళ్ళు ఆస్తుల్ని సమాజపరం చేయమంటారు, అలా ఎలా సాధ్యం అవుతుంది, ఇన్ని అవకాశాలు ముసురుకొని వస్తున్నటువంటి వేళ అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏ అవకాశాలు ముసురుకొని వస్తున్నాయి అంటే, మీ ఆస్తుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్లో డబ్బులు వేయించుకుని ఎంజాయ్ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నారు అంటే, ఆస్తుల్ని సమాజపరం చేయకుండా కార్పొరేట్ల పరం చేయమని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. చెబుతూ ఈయన కార్పొరేట్ సోషలిజానికి ఒక మద్దతు ప్రకటించేసి అటువైపు డ్రైవ్ చేయండి అని చెప్తున్నాడు. అదే జరుగుతోంది. ఆల్రెడీ జరుగుతున్న క్రతువుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఏ రకమైన ఆచరణ ఉన్నా వాళ్ళ మీద నిఘా ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలనే ప్రోగ్రాం వచ్చేసింది. కాబట్టి భారతదేశంలో బానిసల్ని తయారు చేయటం అనేది
బానిస మనస్తత్వాన్ని పెంచటం అనేది లొంగుబాటు మనస్తత్వము అని అంటున్నాం మనం. లొంగుబాటు కాదు, అది బానిస మనస్తత్వం. బానిసలుగా మారండి ప్రజలారా అని చెప్పడం ప్రస్తుతం లొంగుబాట్లని సమర్థిస్తున్న వాళ్ళు, అలాగే లొంగుబాటు తప్ప ఇంకో మార్గం లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు, లొంగుబాట్లు తప్పు అని మాట్లాడుతున్న వాళ్ళని హంతకులుగా చూపిస్తున్న వాళ్ళు, వాళ్ళు ప్రమోట్ చేయదలుచుకున్న విలువ బానిస విలువ, బానిసత్వాన్ని ప్రమోట్ చేయడం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు మేము ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించిన రాజకీయ పందాలోనే నడుస్తాం అని లొంగిపోయినప్పుడు ఆ నలుగురు సీసీఎంలు లొంగిపోయినప్పుడు చెప్పారు. మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయము అని కూడా చెప్పారు. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళు మళ్ళీ సాయుధ పోరాటమే చేయాలి, చేయలేమనే బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం చేయగలరు వీళ్ళు? అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి కడుపు నిండా భోజనం తిని తప్పేం లేదు, చేయొచ్చు. అది కూడా వ్యక్తం చేసుకోండి. మీరు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని జరుగుతున్న కార్యక్రమాల పట్ల మీ నిరసనని అక్కడ మీరు ప్రకటించేసుకోండి, తప్పులేదు. అంటే అట్లా కూడా కేసులు పెడుతున్నారు. అంటే ప్రకటించేసుకుంటే మీరు కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు. దానికి మేము డిస్కషన్కి వచ్చినప్పుడు నేను ఈ ఆవేదన నుంచి రిలీవ్ కావడం కోసం అది రాశానని చెప్పుకోండి, యాక్సెప్ట్ చేస్తాను. అంటే బానిసలకు కూడా కొంచెం ఆ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఆ స్పేస్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది దయతో. దీన్ని వాళ్ళ 30 రోజులు పెట్రోల్ కొనడానికి ఛాన్స్ ట్రంప్ ఇచ్చినట్టు అంతే. ఓకే. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఓ బానిస తయారీ కేంద్రం జరుగుతోంది. ఈ బానిసల తయారీ కేంద్రానికి లేకపోతే ఈ బానిసల తయారీ పద్ధతికి మద్దతు తెలియజేస్తున్న వాళ్ళందరూ ఒక శిబిరంగా ఏర్పడి విప్లవోద్యమం మీద ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంటే తప్పుల గురించి విప్లవోద్యమం నడిచిన పందాలు లేకపోతే వాళ్ళు నడుస్తున్న ప్రయాణంలో కలుపుకు రావాల్సిన శక్తుల్ని కలుపుకు రాలేదు, ఎవరినైతే అండగా నిలబెట్టుకోవాలో రక్షణ వలయంగా మార్చుకోవాలో వాళ్ళని అలా మలుచుకోవడంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని సమీక్షించి తప్పులేదు. కానీ అసలు పోరాటమే తప్పు అని మాట్లాడేస్తున్నారు. పోరాటమే తప్పు, అసలు మీరు పోరాట పందాలో ఉండటమే తప్పు, మీరు ఇమ్మీడియట్గా స్ట్రైట్ లైన్లోకి వచ్చేయండి అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నిరసనలు ఎక్కడ తెలియజేస్తున్నారు? నేను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాను. బయట ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే కమ్యూనిస్టులుగా ఉన్నవాళ్ళు బయట చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏంటి? దేన్ని ఆపటానికి ఈ కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని ఎమర్జ్ చేయడానికి వాళ్ళు చాలా కాన్షియస్గా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, జరిగిపోతున్నటువంటి క్రతువును అడ్డుకోవటానికి పీపుల్స్ వారో మావోయిస్ట్ పార్టీ తప్ప మిగిలిన బయట ఉన్నటువంటి పార్టీలన్నీ చేసిన ప్రయత్నం ఏమిటి ఈ 33 సంవత్సరాలుగా అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వగలరా ఎవరైనా? అది ఇస్తే దాని మీద డిస్కషన్ చేయొచ్చు. అంతకు మించి ఈ మాట్లాడుతున్న వాళ్ళు జస్ట్ మాట్లాడుతున్నారు అంతే. ఎవరి దగ్గర నిర్ధారణలు లేవు, ఏమీ లేవు. ఒక సీరియస్ డిస్కషన్కి వస్తే నిలబడే పరిస్థితి అంతకంటే లేదు. సరే, మీకు ఆశ ఉందా? ఇప్పుడు దాదాపు మెజారిటీ 98-99% లొంగిపోయారు. ఇంకొంతమంది ఉంటే జార్ఖండ్లోనో ఛత్తీస్గఢ్లో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో విప్లవ కార్యక్రమం ఇంకా నడుస్తుందని మీరు భావిస్తున్నారా? నడుస్తుంది అనే భావిస్తున్నాను నేను బలంగా. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చేస్తున్నారు అనేది కూడా ఒక నెరేటివ్ వస్తుంది. బలవంతంగా అంటే లోపల నుంచే ప్రెజరైజ్ అవుతున్నారు అని, ప్రజలే కోరుతున్నారు అనేది కూడా ఒక నెరేటివ్ వచ్చింది. అంటే నిన్న సరెండర్ అయిన వాళ్ళ పట్ల బయట ఉన్నటువంటి నెరేటివ్ ఏంటంటే ప్రజలే స్వయంగా మీరు వెళ్ళిపోండి, మీరు ఇంతకాలం మా కోసం ప్రాణాలు ధారపోసారు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు వెళ్ళిపోయి కనీసం ప్రాణాలు నిలుపుకోండి అని ప్రజలు అభ్యర్థిస్తే అప్పుడు వచ్చారు అని ఒక నెరేటివ్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, నిజమే అనుకుందాం. ఇది సీతారామరాజుకు కూడా వచ్చింది ఇలాంటి పరిస్థితి. వచ్చినప్పుడు ఆయన కూడా కొంతకాలం సరెండర్ అయిపోయి జైలుకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆలోచిద్దాం దీని గురించి అనుకున్నాడు. కానీ ప్రజలలో ఆ ఆవేదన ఉన్నంతకాలం వీళ్ళ అవసరము ఉంటుంది, వీళ్ళు ఉంటారంటే ఓపెన్గా ఇది ఎలాంటి రూపంగా కనిపించకపోవచ్చు, కానీ మనుషులు వీళ్ళే కాకపోవచ్చు కానీ కార్యక్రమం
కార్యక్రమం ఆగదు, వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఆ రోజున సీతారామరాజుని పరిస్థితి బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తర్వాత మళ్ళీ ఆయుధం అందుకున్నారు కదా. ఆయుధం అందుకుని అదే యాక్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆగిపోతుంది, ఏదో ఆపేశాను నేను అని ఆయన అనుకున్నా, లేకపోతే ఈ లొంగుబాట్లు చూపించి ఇదొక వ్యాపారం చేయబోతున్నారు. అంటే మేము ఇన్ని వేల మందిని లొంగ తీసుకున్నాం కాబట్టి అయిపోయిందని ఏప్రిల్ 1వ తారీఖున ఒక పెరేడ్ నిర్వహించి దీని ద్వారా మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ రకమైనటువంటి నిరసనలు లేవు, ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ నిరసనని మేము కంట్రోల్ చేస్తాం. కాబట్టి మీకు ఏ రకమైన భయము లేదు. భారతదేశం మావోయిస్టు ముక్తు భారత్గా తయారు చేశాం మేము. సో మీరు హ్యాపీగా వచ్చి మాతో వ్యాపారం చేయండి, మీరు వ్యాపారాలు పెట్టుకోండి, మేము స్థలాలు ఇస్తాం, మీ సంస్థల్లో మాకు షేర్లు ఇవ్వండి, మేము పెట్టే వ్యాపారాల్లో మీరు షేర్లు కొనండి, మనం అలా బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ ప్రజలు నాశనం అయితే పోతారు, వీళ్ళు ఏమైపోతే అది అయిపోతారు, మనకు సంబంధం లేదు. మనం కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని తీసుకురాబోతున్నాం అనేటువంటి సందేశాన్ని అభివృద్ధి అనే పేరుతో ఏప్రిల్ 1వ తారీఖున అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రకటించే ఛాన్స్ అయితే వీళ్ళందరినీ ఏప్రిల్ 1 ఢిల్లీలో పెద్ద కార్యక్రమం పెట్టి సరెండర్ మేళ, మరొకసారి మేళ, ఒక జాతర చేద్దాం అనుకుంటున్నట్టున్నది కదా. ఆ జాతర ద్వారా ఎండ్ కార్డ్ వేస్తున్నాం మావోయిజానికే, మావోయిస్టు పార్టీకి కాదు, మావోయిజానికి ఎండ్ కార్డ్ వేస్తున్నామని కూడా ప్రకటించబోతున్నారు. ఆ రోజు గణపతి వస్తున్నాడు అక్కడికి అనేది కూడా మళ్ళీ ప్రచారం మొదలైంది. నిన్న వస్తారని ప్రచారం చేశారు, రాకపోయేసరికి అక్కడికి వస్తున్నాడు డైరెక్ట్ నేపాల్ టు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నాడా, వెహికల్లో తీసుకొస్తున్నా తెలియదు. ఆల్రెడీ ఆయన ఆఫీస్లోనే రోజు కూర్చుంటున్నాడు ఆయన కదా, నెరేటివ్. అమిత్ షా ఆఫీస్లో ఆయన కూర్చుంటున్నాడు, ఆయన ఆఫీస్లో అమిత్ షా కూర్చుంటున్నాడు. ఎవరైనా ఎక్కడైనా అంటే కలిసి తిరుగుతున్నారు వాళ్ళిద్దరు అనేది చెప్తున్నాం అన్నమాట. ఇది కూడా మేమే చెప్తున్నాం ప్రత్యేకంగా అని కూడా రాసుకుంటున్నాను. బ్రేకింగ్, మేమే బ్రేక్ చేస్తున్నాం ప్రజలందరి కోసం. ఇలాంటి అంటే మీడియా బానిసత్వం అనేది ప్రస్తుతం జనాలు అర్థం చేసుకున్నారు, జనాలకు అర్థమైపోయింది. అంటే చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు జనాలు, అంటే బస్సుల్లోనో ట్రైన్స్లోనో ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, ఎందుకండి మీడియా చెప్తుంది కదా మనకి రేపు ఏం జరుగుతుందో, మనం ఎందుకు టెన్షన్ పడాలి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మీడియా ద్వారా మనకు అర్థం చేయిస్తారు కదా, కాబట్టి మనం అందుకు చదువుదాం, అందుకు చూద్దాం అని జనం మాట్లాడుకుంటున్నారు అనే విషయం నాకు తెలియదు. ఇద్దరే కూర్చొని మాట్లాడుకున్న మీటింగ్లో ఏం జరిగిందో మొత్తం చెప్పగలుగుతుంది మీడియా. ఆ ఇద్దరు చెప్పరు, ఆ ఇద్దరు బయటికి చెప్పరు, కానీ ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని మీడియా మొత్తం వివరంగా ఫస్ట్ పాయింట్ నుంచి చివరి ఏజెండా ఏంది, ఏం డిస్కస్ చేశారు, ఏం నిర్ణయాలు చేశారు అన్నీ చెప్పేస్తుంది మీడియా. ఎవరు ఏం చెప్పాలి అనేది ఈ మీటింగ్ కంటే ముందే వీళ్ళకి చెప్పేస్తారు. రేపు మీటింగ్ జరగబోతోంది, దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసి కొంత మీటింగ్ జరిగిన తర్వాత ఇలాంటి స్పెక్యులేషన్ ఒకటి బయటకు పంపు చేయాలి, మీటింగ్ కంక్లూడ్ అవుతుండగా ఇది పంపు చేయాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది చెప్పాలి. ఇది టోటల్ స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు మాట్లాడటము, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు అచ్చు వేయటము, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టుల ప్రకారం స్టోరీలు అల్లటం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, చేస్తున్నది ఏమీ లేదు. మీడియా ఇంత స్టాఫ్ కూడా అవసరం లేదు అనుకున్నా, ఈ పాటి పనికి మీడియా అక్కర్లేదు, ఇంత స్టాఫ్ కూడా అవసరం లేదు. చింతనాపరుల అవసరం ఇప్పుడు మీడియాకి లేదు. ఆలోచన ఉండొద్దు, రాతగాళ్ళ పని కూడా అవసరం. రాతగాళ్ళు మెదడుతో ఆలోచించి ఆ సందర్భాన్ని విశ్లేషించేటువంటి న్యూట్రల్ ఫిగర్స్ ఉండే వాళ్ళు ఎదురుకు, వాళ్ళు ఎవరి అవసరము మీడియాకి లేదు. అంటే న్యూట్రల్ స్టాండు లేకపోతే మరొకటో తీసుకునే పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంటే వాళ్ళు చెప్పింది రాయటానికి వీళ్ళెందుకు, వ్యాసాలు కూడా పత్రికల్లో ఎడిట్ పేజీలో వస్తున్న వ్యాసాలు కూడా వాళ్ళు నిర్దేశించి రాయించుకుంటున్నారు. వాళ్ళు టార్గెట్ చేసి ఒక మనిషిని ఇది రాయండి మీరు, ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తున్నారు. ఎడిటర్ గారు ఫోన్ చేసి నీడ్ ఆఫ్ ది అవర్ అనేది ఆయనకు ఢిల్లీ నుంచి కబురు వస్తుంది. ఆ నీడ్ ఆఫ్ ది అవర్ ఎవరితో రాయించాలో వారే డిసైడ్ చేసి చెప్తారు. వారికి వీరు ఫోన్ చేసి పోస్ట్ మ్యాన్ స్టనో పని చేస్తున్నాడు ఎడిటర్. ఇది కండిషన్. కాబట్టి మీడియా అనేది మరణించింది. మీడియా అనేది దాని షేప్లో అది మరణించింది.
ఇది ఓపెన్గా మొన్న ఖమ్మం పెడుతూ ఉండగా సోషల్ మీడియా వాళ్ళని టోల్గేట్ దగ్గర ఆపినప్పుడు వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు ఈ విషయం. అంటే వాళ్ళు ఒక ఆ సమస్య వరకు లిమిట్ అయి మాట్లాడి ఇక్కడ పొంగులీటు మరొకటిలో కొనేసారు దీన్ని అని మాట్లాడారు. కొనేయటం కాదు, అది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. ఇప్పుడు కొమైనీ గురించిన ఏ వార్తలు సర్క్యులేట్ అవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇండియా నేషనల్ మీడియా ఏ వార్తలు ఇవ్వాలనో ఇజ్రాయిల్ అమెరికా డిసైడ్ చేస్తుంది. దాని గురించి కూడా అంటే ఇక్కడ డెమోక్రాట్స్ని అనుకుంటూ భారతదేశంలో ప్రజాస్వామిక విలువలు లేవు అని అప్పుడప్పుడు కలిసేటువంటి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఇంటలెక్చువల్ గ్రూప్స్. వాళ్ళు ఉన్నట్టుండి అసలు అక్కడి నుంచి వచ్చి కొమైనీని చంపడం ఏమిటి అనేది పక్కన పెట్టేసి కొమైనీ దుర్మార్గం గురించి మాట్లాడటం అనేది అగ్రెసివ్గా మొదలుపెట్టారు. మరి అది ఏమి పోకడో అర్థం కాలేదు. కొమైనీ గురించి మాట్లాడటం తప్పుగా మారింది. లొంగుబాట్లను వ్యతిరేకించడం ఎలా తప్పు, కొమైనీని అమెరికా చంపడం దుర్మార్గం అనటం కూడా అదే దుర్మార్గంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కగారు జాతీయంగాను అంతర్జాతీయంగాను కూడా మీడియా చేస్తున్నటువంటి కగారు ఇది. మీడియా కూడా పార్టిసిపేట్ అయిపోయి జరుగుతున్నటువంటి కగారు ఇది. బ్రెయిన్స్ను వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఏం మెదడు, ఏం ఆలోచించాలి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి దాకా కండిషనలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది గతంలో ఎన్నడూ లేదు. అంత సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచాన్ని పెట్టేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.